నమస్కారం అండి. నా పేరు దాసరి రాజశేఖర్, జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ అండ్ ఆల్సో ఎఫ్ఏసి ప్రిన్సిపాల్, దేవరకొండ బాయ్స్ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర దేవరకొండ నందు ఎఫ్ఏసి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాం. సెకండ్ ఇయర్ లోపల మనకు జీవ సాంకేతిక శాస్త్రము అనేటటువంటి యూనిట్ లోపల మొదట మనము ఈ జీవ సాంకేతిక శాస్త్రము, బయోటెక్నాలజీ, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, దాని యొక్క విధి విధానాల గురించి, మరి అదేవిధంగా దానికి కావాల్సినటువంటి సాంకేతిక ప్రక్రియ మరియు ఇతరమైనటువంటి సాంకేతిక సాధనాలు, టూల్స్ అనేటటువంటి వాటి గురించి మనం అధ్యయనం చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈరోజు క్లాస్ లోపల 12th చాప్టర్ జీవ సాంకేతిక శాస్త్రము మరియు దాని యొక్క అనువర్తనాల గురించి అధ్యయనం చేయబోతున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆఫ్ దట్ ద బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ పార్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ. లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ టుడే. ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటటువంటి దాని లోపల దాని యొక్క అనువర్తనాలు ఏమున్నాయనేటటువంటిది మొదట మనము చర్చిద్దాం. ఈ జీవ సాంకేతిక శాస్త్రము దాని యొక్క అనువర్తనాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదట జన్యు పరివర్తమైనటువంటి సూక్ష్మజీవులు, జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రో ఆర్గాన్స్ అంటాం. తర్వాత శీలీంధ్రాలు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా ఏంటంటే జన్యు పరివర్తమైనటువంటి వాటిగా చెప్పుకుంటాం. ఈ జన్యు పరివర్తమైనటువంటి ఏవైతే సూక్ష్మజీవులు, శీలీంధ్రాలు, మొక్కలు, జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఉపయోగించుకొని పారిశ్రామిక స్థాయి లోపల ఈ జీవ సంబంధమైనటువంటి పదార్థాలన్నిటిని కూడా ఉత్పత్తి చేయడానికి ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. Since biotechnology, it is essentially, it deals with the industrial scale production, large scale industrial production of the biopharmaceuticals. అంటే జీవ సాంకేతిక శాస్త్ర సంబంధమైనటువంటి ఔషధాల యొక్క ఉత్పత్తి అండ్ బయోలాజికల్స్ యూజింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఫంగై, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. This is the main this is about of that biotechnology. It deals about this thing. ఈ జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాల లోపల ఇంకా చూసినట్టయితే, ఈ జీవ సాంకేతిక శాస్త్రాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నామంటే, జనరల్గా చికిత్సా విధానాలు, కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యాధులకు కావాల్సినటువంటి చికిత్సా విధానము ఈ జీవ సాంకేతిక శాస్త్రం లోపలనే ఉంటుంది. మరి అదేవిధంగా వ్యాధిని గుర్తించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మరి వ్యవసాయం అనేటటువంటి దాని లోపల జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే జన్యు మార్పిడి మొక్కలు అనేటటువంటిది మనం సూక్ష్మంగా ఏమంటే బీటీ క్రాప్స్ అంటూ ఉంటాం. అలాంటి వాటిని మరి విధంగా ఆహార సంసాధానం అంటే ఏంటిది, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే నిల్వ ఉండడానికి భవిష్యత్ తరాలకు అవసరం ఉండేటట్టుగా వాటిని ఆహార పదార్థాలని ప్రాసెస్ చేసేటటువంటి విధానము. బయో రెమిడియేషన్, అదేవిధంగా వ్యర్థ పదార్థాల యొక్క శుద్ధి ఏదైతే ఉంటుందో ఆ శక్తి యొక్క ఉత్పాదక ప్రక్రియ లోపల దీన్ని అనువర్తనం చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది. ద అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇట్ ఇంక్లూడ్స్ అబౌట్ ఆఫ్ ద థెరాపిటిక్స్, దట్ మీన్స్ ద ట్రీట్మెంట్ మెథడ్స్. నెక్స్ట్ diagnostical methods in the diseases and genetically modified crops for the agriculture, process of food, bioremediation and waste treatment management and energy production. These are the applications of this biotechnology. ఈ జీవ సాంకేతిక శాస్త్రంలో కనుక చూసినట్టయితే 3 ప్రధానమైనటువంటి పరిశోధనలు అనేటటువంటి విషయాలు అనేటటువంటి జరుగుతున్నాయి. మొట్టమొదట ఒక దాని కనుక చూసినట్టయితే, ఒక ఉత్తమ ఉత్ప్రేరకాన్ని, ఒక క్యాటలిస్ట్, ఉత్ప్రేరకం అంటే మనందరికీ కూడా తెలుసు, రసాయన చర్యలో అది పాల్గొంటుంది, రసాయన పదార్థాలని ఉత్తేజం చేస్తుంది,
రసాయన చర్య తర్వాత రసాయన చర్య ముందు దాని యొక్క సంఘటనలో ఎలాంటి మార్పు అనేటటువంటిది ఉంటుంది. అది ఏమన్నా కూడా ఏం చేస్తుంది, చర్యా వేగాన్ని పెంపొందింపజేసేటటువంటి ఒక రకమైన పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటాం. ఇక్కడ ఒక ఉత్తమమైనటువంటి ఉత్ప్రేరకాన్ని సూక్ష్మజీవి లాంటి అభివృద్ధి చెందినటువంటి జీవులు, మరి అదేవిధంగా శుద్ధి చేయబడ్డటువంటి ఎంజైమ్ యొక్క రూపం లోపల సమకూర్చడం అనేటటువంటి మొదటి పద్ధతిగా చెప్పుకుంటాం. రెండవ దాని కిందకి వచ్చినట్టయితే ఒక ఉత్ప్రేరకం పనిచేయాలనుకోండి, ఆ క్యాటలిస్ట్ అనేటటువంటి పనిచేయడానికి కొన్ని రకాల ఇంజనీరింగ్ మెథడ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ ఇంజనీరింగ్ మెథడ్స్ ద్వారా, పద్ధతుల ద్వారా యుక్తతమైనటువంటి అది పనిచేయడానికి అవసరమైనటువంటి యొక్క పరిస్థితులు అనేటటువంటి కల్పించడం అనేది రెండవదిగా చెప్పుకుంటాం. మూడవది ఒక ప్రోటీన్ కానివ్వండి, ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఒక సేంద్రియ పదార్థాన్ని శుద్ధి చేయడానికి అనుప్రవాహం అనేటటువంటి ఒక పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. దాన్ని ఏమంటే డౌన్ స్ట్రీమింగ్ అనేటటువంటి ఆంగ్ల పదంతో సంబోధిస్తుంటాం. ఇలాంటి డౌన్ స్ట్రీమింగ్, అనుప్రకాశవత అనేటటువంటి సాంకేతిక పద్ధతుల్ని కూడా ఇక్కడ మనము ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ బయోటెక్నాలజీ లోపల దేర్ ఆర్ ద 3 critical research areas are found in the field of this biotechnology. What are they means? The first one is the providing the best catalyst in the form of the improved organism. This improved organism is maybe usually the microbe or any other type of the pure enzyme. The second one is the critical optimal condition through the engineering for a catalyst to act. And third process is the downstreaming process. This downstreaming process technology to purify the protein or any other type of the organic compound. వ్యవసాయ రంగం లోపల జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలను కనుక చూద్దాం. ఈ వ్యవసాయం లోపల అంటే జనరల్గా వ్యవసాయం లోపల జీవ సాంకేతిక శాస్త్రాన్ని దేనికి ఉపయోగిస్తే ఆహారం అనేటటువంటిది ఉత్పత్తి అధికంగా జరగడానికి చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ఆహారోత్పత్తి అనేటటువంటి పెంచాలంటే కూడా మనకు 3 రకాల పద్ధతులు అనేటటువంటివి ఉన్నాయి. ఒకటి జనరల్గా మనందరికీ తెలిసినటువంటిది వ్యవసాయ రసాయనాల మీద ఆధారపడ్డటువంటి వ్యవసాయం అనేటటువంటి రసాయన పదార్థాల మీద, అంటే ఇప్పుడు మామూలుగా మనం వాడేటటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో డిఏపి, యూరియా ఇలాంటి ఎరువులు అనేటటువంటివి. రెండవది సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫామ్ అంటాం. ఇక్కడ ఎరువులు అనేటటువంటిది ఈ పచ్చి రొట్ట, పశువుల పేడ, మలం ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. థర్డ్ వన్ జన్యు ఇంజనీరింగ్, పంటల ఆధారంగా చేసేటట్టు వ్యవసాయం. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వస్తూ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి యుక్తతమ జన్యువుని అక్కడ ప్రవేశపెడుతూ ఉంటాం. ఆ ప్రవేశపెట్టడం ద్వారా మనం ఆశించినటువంటి లాభాన్ని పొందేటటువంటి పద్ధతుల ద్వారా చేసేటటువంటి వ్యవసాయం అనేటటువంటి థర్డ్ కేటగిరీ చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్, దెర్ ఆర్ ద 3 important options are there. These 3 important options, they are mostly used for the production or the increasing the crop production, for the increasing of crop production. The first one, the first method is using of agrochemicals, using of the agrochemicals in the field of this agriculture. That means agrochemical based agriculture, using of this DAP, usage of this that urea, potash, like that, etc. And organic, second one is the organic culture. Today it is familiar with the organic farming. We are using the manures, and we are the cow dung, cattle dung, etc. and etc. And also the green manure. These are widely used in the field of this organic agriculture. And third one, genetically engineered crop based agriculture. Genetically engineered, that means we are using introducing certain type of that one type of that gene into the plant. By that what happens, it can increases the crop production or the fruit size or the fruit taste, whatever it may be, that is dealt with the genetically engineered crop production. 1960వ సంవత్సరం యొక్క ప్రాంతం లోపల భారతదేశమే కాకుండా ఎన్నో రకాల దేశాల లోపల వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటుందో వాటి యొక్క అభివృద్ధి లోపల ఒక గణనీయమైనటువంటి పెరుగుదల అనేటటువంటి విషయాన్ని గమనించడం అనేటటువంటి జరిగింది. అంటే 1960 కంటే పూర్వంలో 1 ఎకరా విస్తీర్ణం లోపల 1 బస్తా లేదా 2 బస్తాల ధాన్యాన్ని రైతులు పొందేటటువంటి వాళ్ళు ఫలసాయంగా. అయితే తర్వాత వచ్చినటువంటి ఫలితాల వల్ల 1 బస్తా లోపల 10 బస్తాలు, 1 ఎకరం లోపల 10 బస్తాలు, 20 బస్తాల వరకు కూడా ధాన్యాన్ని
మనకు ఉత్పత్తి అనేటటువంటి పొందడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇటువంటి విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఏఐడి అనేటటువంటి వాళ్ళు అప్పటి డైరెక్టర్ అయినటువంటి విలియం గౌడ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని హరిత విప్లవము గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుచుకున్నారు. అయితే ఈ హరిత విప్లవం అనేటటువంటి దానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అనేటటువంటి శాస్త్రవేత్తని చెప్పుకుంటాం. ఈయన్ని మనకు ప్రపంచవ్యాప్తంగా ఏమంటాం అంటే హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అయితే ఇక్కడ భారతదేశంకి వచ్చేసరికి ఎంఎస్ స్వామినాథన్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి అతని యొక్క బృందం అనేటటువంటిది హరిత విప్లవం అనేటటువంటిది సఫలం కావడానికి వాళ్ళు కారకులుగా కావడం జరిగింది. ఎంఎస్ విశ్వనాథాన్ని భారతీయ హరిత విప్లవ పితామహుడు అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అది ఇక్కడ మనకు జనరల్గా ప్రశ్న అడిగేటటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గురించి మనకు ఐపీలో అడగరండి. ఎక్కువ అడిగేటటువంటిది మనకు ఏమున్నా కూడా ఈ యొక్క నార్మన్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడు, ఈ హరిత విప్లవం అనేటటువంటి దాన్ని పేర్కొన్న వ్యక్తి విలియం గౌడ్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఈ రెండు ప్రశ్నలే కొద్దిగా మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది. స్వామినాథన్ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయము, దాని విషయాన్ని పక్క పెట్టండి. అండ్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్లో కనుక చూసినట్టయితే అరౌండ్ 1960s వాట్ హ్యాపెన్స్ ద సెవరల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ దిస్ ఇండియా దే ఎక్స్పీరియన్స్ ద సస్టైనబుల్ అండ్ డ్రమాటిక్ ఇంక్రీజ్ ఇన్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్ which was termed as a green revolution by that William Gode in 1968. This William Gode is the director of that United States Agency for the International Development USAID. The Norman Borlaug is a scientist. He is that creator of that initiating effects that lead to the green revolution. He is regarded as that Norman Borlaug is regarded as the father of green revolution. Whereas in case of India, Dr. M.S. Swaminathan and his team were instrumental for the success of this green revolution in our country. నార్మన్ బోర్లాగ్ తర్వాత ఎంఎస్ స్వామినాథన్ యొక్క చిత్రపటాలను ఇక్కడ మనము స్క్రీన్ మీద చూడొచ్చు. నార్మన్ బోర్లాగ్ మనకు ఎడం పక్కకు, కుడి పక్కకు ఎంఎస్ స్వామినాథన్ వాళ్ళ పేర్లతోటి మనం రాసిపెట్టున్నది. విద్యార్థుల విషయాన్ని గమనించవచ్చు. ఈ జీవ సాంకేతిక శాస్త్ర పద్ధతులు వాటిలో ముఖ్యంగా గారు చూసినట్టయితే జన్యు ఇంజనీరింగ్ లాంటి కొత్త శాస్త్రీయ విధానాలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో, జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటిది, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంట, ఇవన్నిటివి ఏం చేస్తున్నాయంటే వాటితోటి ఉపయోగించుకొని ఆహారం యొక్క ఉత్పత్తి అనేటటువంటి పెంచుతున్నాం. ఈ రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా సేమ్ టైం ఏం చేస్తున్నాయంటే తగ్గించడం అనేటటువంటి చేస్తున్నాం. ఈ తగ్గించడం వల్ల ఒక రకమైనటువంటి జన్యు విప్లవం, అంటే ఇక్కడ జన్యువులను ఉపయోగించడం ద్వారా మనం ఆహార ఉత్పత్తి అనేటటువంటిది పెంచుకుంటూ ఉన్నాం. దానివల్ల జన్యు విప్లవం, జీన్ రెవల్యూషన్ అనేటటువంటిది రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా ప్రకృతి లోపల మనకు సాధ్యం ఏదైతే కాదో ఆ సాధ్యమైనటువంటి కాని వాటిని, అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక సహజమైనటువంటి జాతికి సంబంధించిన అవధి కూడా లేదు. ఏ జాతి పడితే ఆ జాతిని కూడా తీసుకుంటూ ఉన్నాం. ఒక జాతి జన్యువులను తీసుకొచ్చి ఇంకో జాతి యొక్క జన్యు మొక్క లోపలకి కూడా ఏం చేస్తుంటే క్రమ పద్ధతి లోపల ఒక సిస్టమేటిక్గా వాటిని ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం అనేటటువంటిది కూడా ఇక్కడ సాధ్యమవుతూ ఉంది. ఈ జన్యు విప్లవం ఏదైతే ఉందో, జెనెటిక్ రెవల్యూషన్ అనేటటువంటి జీన్ రెవల్యూషన్ పరిసరాలకు అనుగుణమైనటువంటి అధిక వ్యవసాయ ఉత్పత్తికి సాధ్యమైనటువంటి విధంగా కొత్త మొక్కల్ని అందించడం అనేటటువంటి చేస్తూ ఉన్నాం. అయితే విత్ ద అడ్వాంట్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ ఎస్పెషలీ బై దట్ జెనెటిక్ ఇంజనీరింగ్ a new ray of the hope to increase the food production and reduce the usage of chemical fertilizers and also the pesticides and invasive, which might be lead to the other type of that revolution, which may be termed as the gene revolution. With the help of this genetic engineering, it is possible to break through the natural species barriers, systematically transfer from one species to the another species, which is not possible in our nature. And here the gene revolution is likely to provide the new plants that would lead to the more environmentally sound and agricultural production. అయితే
ఈ జన్యు మార్పిడి చెందినటువంటి మొక్కలు, బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో, ఈ శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ జన్యువులను జన్యుపరంగా రూపాంతరం చెందినటువంటి జీవులు లేదా జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీనే షార్ట్ ఫామ్గా జిఎం. జి అంటే జెనెటికల్లీ, ఎం అంటే మోడిఫైడ్ మొక్కలుగా చాలా రకాలుగా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. దట్ ప్లాంట్, బ్యాక్టీరియా, ఫంగై అండ్ యానిమల్స్ whose genes have been altered by the manipulation, they are called as genetically modified organism, GMO. GM plants, they are useful in many ways. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత కలిగినటువంటి రకాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఈ జన్యు మార్పిడి అనేటటువంటిది ఇంకా వేరే రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. జెనెటికల్ మోడిఫికేషన్ అనేటటువంటి వేరే రకంగా ఉంటుంది. ఏంటిది? వాటి గురించి డిస్కస్ చేద్దాం. పంట మొక్కలు ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే విధంగా అది చేస్తూ ఉంటుంది. ఏంటివి నిర్జీవ ప్రతిఫలాలు? చలి కానివ్వండి, అనావృష్టి, డ్రాట్ కండిషన్, అధిక లవణాలు అనేటటువంటివి ఉండడం, ఉష్ణం అనేటటువంటిది, ఇవన్నీ కూడా నిర్జీవ ప్రతిబలాలుగా చెప్పుకుంటాం. సెకండ్ పాయింట్ కనుక చూసినట్టయితే రసాయన చీడ నాశనాల మీద తక్కువ ఆధారపడేటటువంటి విధంగా, అంటే చీడ నిరోధక పంటలు ఎస్పెషల్లీ బీటీ, పత్తి అనేటటువంటి తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకా తర్వాత మూడో దాని కనుక చేసినట్టయితే పంట కోత తర్వాత వచ్చేటటువంటి నష్టాలను తగ్గించడం లోపల కూడా ఇది ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. సో జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్, దే ఆర్ యూజ్ఫుల్ ఇన్ మెనీ వేస్. GM plants, in addition to the production of that high yielding and also that disease resistant varieties, genetically modification has the first made crops more tolerant to the abiotic stresses. What are the abiotic stresses? The cold, drought, air, salt and heat are known as the abiotic stresses. And reduced reliance on the chemical pesticides. And pesticides pest resistant, we are introducing pest resistant crops. For example, the BT cotton is there, and also it is helpful for the reduction of post harvesting losses. ఈ మొక్కలు అనేటటువంటి ఖనిజ లవణాలని ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఇది సారవంతమైనటువంటి నేల తొందరగా ఎగ్జాస్ట్ అనేటటువంటిది కాకుండా, వ్యయం ఖర్చు కాకుండా, నేల అనేటటువంటి పనికి రాకుండా కూడా మనకు పోకుండా కూడా చూడడం అనేటటువంటి జరుగుతుంటుంది. తర్వాత ఆహారం లోపల పోషక విలువలు అనేటటువంటి అధికంగా ఉండేటట్టు చేస్తుంటాయి. ఉదాహరణకు వరి లోపల విటమిన్ బి విటమిన్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. ఏ విటమిన్ అనేటటువంటిది వరి లోపల ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు? ఏ విటమిన్ ఉండేటటువంటి జన్యుని తీసుకొచ్చి వరి లోపల ప్రవేశపెడతారు. అంటే ఏ విటమిన్ అధికంగా ఉండేటటువంటి వరి అనేటటువంటి ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ద ప్లాంట్స్, this can prevent the early exhaustion of the fertility of soil. And fifth one is the enhanced nutritional value of food. Example is the vitamin A, that means vitamin A enriched rice. మరి పరిశ్రమలకు ప్రత్యామ్నాయమైనటువంటి వనరులకు మరి ఏం చేస్తే పిండి పదార్థాలు, ఇంధనాలు, ఔషధమాల రూపం లోపల తయారు చేసేటటువంటి విధంగా ఈ జన్యు పరివర్తన మొక్కల్ని సృష్టించడానికి జన్యు ఇంజనీరింగ్ పద్ధతి అనేటటువంటి వాడబడుతూ ఉంటుంది. అండ్ హియర్ వాట్ హ్యాపెన్స్, ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ యూజెస్, ద జెనెటిక్ ఇంజనీరింగ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు క్రియేట్ ద టైలర్ మేడ్ ప్లాంట్స్ టు సప్లై ద ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ అండ్ టు ద ఇండస్ట్రీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చెస్, ఫ్యూయల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్. ఇక తర్వాత వచ్చినట్లయితే చీడల యొక్క నిరోధకత కలిగినటువంటి మొక్కలు, పెస్ట్ రెసిస్టెంట్ మొక్కలు. ఇవేం చేస్తుంది? మనం వీటి మీద చీడనాశకాలు, పెస్టిసైడ్స్ అనేటటువంటివి వాటి మీద తక్కువ మోతాదులో మోతాదు అనేటటువంటి చేసి తగ్గించడం అనేటటువంటి చేయడం వల్ల వ్యవసాయ రంగం లోపల ఈ మొక్కలు తయారు చేయడం అనేటటువంటి కూడా జీవశాస్త్ర పద్ధతులుగా చెప్పుకుంటాం. అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే బీటీ అనేటటువంటి టాక్సిన్స్. బీటీ అంటే బయోటెక్నాలజీ కాదు, చాలామంది పొరపాడుతుంటారు విద్యార్థులు. బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ అనేటటువంటిది ఒక బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ అంటే బీటీ అంటే ధూరింజెన్సిస్, దాని పేరు మీదుగా దీన్ని ఏంటంటే బీటీ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ బ్యాక్టీరియా నుంచి ఆ యొక్క బీటీ టాక్సిన్ అనేటటువంటి దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక విష పదార్థాన్ని తయారు చేస్తుంటాం. ఈ బీటీ టాక్సిన్ అనేటటువంటి బ్యాక్టీరియా లోపల, బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ అనేటటువంటి బ్యాక్టీరియా లోపల ఒక రకమైన జన్యు అనేటటువంటి దాన్ని ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది.
ఇక శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ జెన్యూన్ అనేటటువంటి దాన్ని ఆ బ్యాక్టీరియా నుంచి సేకరించి దాన్ని ఏం చేశారు, క్లోనింగ్ చేశారు. క్లోనింగ్ అంటే మేకింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ సింపుల్ చేసి దాన్ని ఏం చేసే ఒక పెస్టిసైడ్ కీటకనాశిని యొక్క సంబంధం అనేటటువంటి పని లేకుండా కీటకాల నిరోధకత కలిగించేటప్పుడు ఆ మొక్క లోపలనే ఈ జన్యుని వ్యక్తీకరించారు. ఆ మొక్క లోపలనే జన్యుని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. దానివల్ల ఏమైపోతుంది, బయోపెస్టిసైడ్ చీటల నాశకం అనేటటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల బీటీ కాటను, బీటీ జొన్న, వరి, టొమాటో, బంగాళాదుంప, సోయా చిక్కుడు ఇటువంటివన్నీ కూడా మనకు తయారు చేయడం అనేటటువంటి జరిగింది. సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ ఇన్ ద అగ్రికల్చర్ ఆర్ the production of pest resistant plants and also which could that increase the amount of pesticide which can decrease the amount of pesticide usage. So BT toxins they are produced from the one bacteria which is known as the Bacillus thuringiensis. B stands for the Bacillus, T stands for the thuringiensis. This is short formly we may call as that BT abbreviated as BT. BT toxin gene has been cloned from the bacteria and it has been expressed in the plants to provide the resistance to the insecticides without the need of this insecticide. In effect create the biopesticide. Example for this one, BT cotton, BT brinjal and BT rice, BT potato and BT soybean. These are all the best example for this. BT cotton, we are going to discuss about of the BT cotton. బీటీ కాటన్ ఇదనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్, లెపిడాప్టిన్స్, తర్వాత టొబాకో బడ్ వామ్, తర్వాత కోలియోప్టెరాన్స్, డిప్టెరాన్స్ అంటే ఈగలు దోమలు అనేటటువంటి దాని కిందకి వస్తే కీటకాల లోపల ఇలాంటి వాటి యొక్క కీటకాలను నశించడానికి ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ అనేటటువంటిది ఏదో ఒక విశిష్ట ప్రోటీన్ యొక్క విశిష్ట పెరుగుదల లోపల ఈ ప్రోటీన్ స్ఫటికాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ స్ఫటికాలు విషపూరితమైనటువంటి కీటకనాశన ప్రోటీన్లు అనేటటువంటి కలిగి ఉంటాయి. మనకు బీటీ కాటన్కి సంబంధించినటువంటి ఒక ఫిగర్ కూడా బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ యొక్క ఫిగర్ కూడా టెక్స్ట్లో లేదు, ఇక్కడ మనం చూడవచ్చు. ఈ బీటీ కాటన్ అనేటటువంటి సమ్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ దే ప్రొడ్యూసెస్ ద ప్రోటీన్స్ దట్ కిల్ సర్టెన్ టైప్ ఆఫ్ దట్ ఇన్సెక్ట్స్. What are that such type of insects? Leptoterans and tobacco budworm or that armyworm, Chilopterans, beetles and diphterans, flies and mosquitoes. These Bacillus thuringiensis form a protein crystals during the particular phase of that growth. These crystals they contain the toxic insecticidal protein. So this is about of the structure of this Bacillus thuringiensis. You can see that DNA, endosperm, cell membrane, cell wall and BT toxin crystal అక్కడ చూడండి ఒక డైమండ్ షేప్ లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. రైబోజోమ్స్ ఆల్సో యూ కెన్ సీ దట్ వన్. తర్వాత ఈ బ్యాసిల్లస్ ఈ విష పదార్థం బ్యాసిల్లస్ని ఎందుకు చంపదు? క్వశ్చన్ అరైజెస్ టు యూ. వై డస్ దిస్ టాక్సిన్ నాట్ కిల్స్ ద బ్యాసిల్లస్? ఈ బీటీ టాక్సిన్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఇన్యాక్టివేటెడ్ ప్రోటాక్సిన్స్గా ఉంటాయి, నిష్క్రియావంతమైనటువంటి ప్రోటాక్సిన్స్గా ఉండి ఎప్పుడైతే కీటకం అనేటటువంటిది ఈ నిష్క్రియావంతమైనటువంటి టాక్సిన్ని భుజిస్తుందో అది దాని యొక్క అన్నవాహిక లోపలికి గట్ లోపలికి వెళ్ళేసి అక్కడ క్షారగుణం కలిగినటువంటి పిఎస్తో కలిగిన స్ఫటికాలతోటి కరిగించి ఒక క్రియాశీలతను సంకరించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ అన్నవాయు యొక్క గడ్ లోపలికి వచ్చి మధ్య భాగంలో ఉపరిస్థిత కణాలు కతుక్కొని కణాలు అనేటటువంటి వాచిపోతాయి, రంధ్రాలు అనేటటువంటి ఏర్పాటు చేసి చివరకు విచ్ఛిన్నమై ఆ కణం అనేటటువంటిది చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బీటీ బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ అనేటటువంటి ఓ బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి టాక్సిన్ని బీటీ టాక్సిన్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటాం. ఈ బీటీ టాక్సిన్కి సంబంధించినటువంటి జన్యు ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసేసిన తర్వాత వేరుపరిచిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం అంటే ప్రతి మొక్క లోపలికి అదేవిధంగా ప్రత్యేక కాకుండా ఇతరమైనటువంటి ఇక బీటీ బ్రింజాలని, బీటీ కాటన్, బీటీ రైస్ ఇట్లా మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఏదైతే మనం కావాలనుకుంటే ఆ మొక్క లోపలికి దీన్ని చొప్పించడం, ఇన్సర్ట్ చేయడం అనేటటువంటి చేస్తూ ఉంటాం. అదే ఈ బీటీ టాక్సిన్స్ ఏం చేస్తుంటాయంటే వివిధ రకాలైనటువంటి కీటకాల యొక్క సమూహాలకు ఏంటిది ఒక విశిష్టత, ఒక స్పెసిఫికేషన్ అనేటటువంటి కలిగి ఉండడంతో జన్యువుల యొక్క ఎంపిక,
పంట మొక్క ఎదుర్కోబోయేటటువంటి చీడ మీద అది ఆధారపడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ టాక్సిన్ CRY అంటే క్రై అనేటటువంటి జన్యుతోటి సంకేతించబడి ఇలాంటివి ఎన్నో కూడా మనకు ఉండడం అనేటటువంటిది ఉంటాయి. ఈ CRY అనేటటువంటిది AC, CRY2AB అనేటటువంటి 2 రకాల జన్యువులు అనేటటువంటివి ఏం చేస్తాయంటే ప్రోటీన్లతోటి సంకేతించబడుతూ ఉంటాయి. వాటి ప్రోటీన్లతోటి వాటికి ఏం సింబల్ CRYAC CRY2AB అనేటటువంటి సింబల్స్ అనేటటువంటి ఉండి ఇవేం చేసే బాల్వామ్స్ అంటే పత్తి యొక్క కాయను తొలిచేటటువంటి పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించడానికి CRY1AB కామ్ బోరర్ అనేటటువంటి దాన్ని నియంత్రించడం అనేటటువంటి జరుగుతుంది. ది ఆర్ ద స్పెసిఫిక్ BT టాక్సిన్స్ genes were isolated from that Bacillus thuringiensis and they are incorporated or injected into the several type of that several crop plants such as that cotton, brinjal, that rice, etc. and etc. Actually this toxin, it is coded by a gene that is named as CRY, CRY. There are the number of toxins, for example, a number of them toxins are there. For example, the proteins encoded with the genes CRY1AB, AC, CRY2AB, and they control the cotton bollworms, while that CRI1AB that control the calm border. అయితే ఈ చీడ నిరోధక మొక్కల్ని కనుక చూద్దాం. ఈ చీడ నిరోధక మొక్కలు అనేటటువంటి జనరల్గా నిమటోడ్స్ అనేటటువంటి ఒక పరాన్నజీవులు అనేటటువంటి ఉంటాయి. ఈ నిమటోడ్స్ అనేటటువంటివి మొక్కల లోపల, జంతువుల లోపల, మానవుల లోపల మూడిట్లో కూడా పరాన్నజీవులుగా ఉంటాయి. ఈ యొక్క మెలడోగైని ఇన్కాగ్నేషియా అనేటటువంటి నిమటోడా అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది పొగాకు మొక్క యొక్క వేర్ల లోపల సంక్రమించబడి దిగుబడిని ఏం చేస్తుందంటే తగ్గించడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి RNA వ్యతీకరణము అంటే RNA-T మనకు అనేటటువంటి ఒక పద్ధతి, RNA-I అనేటటువంటి పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. there are the several nematodes are there. These nematodes are the parasites, not only affect that plant, animals and also human beings. This nematode Meloidaegni incognita, it infect the roots of the tobacco plants and it causes the great reduction in the yield. A novel strategy was adapted to prevent such type of that infection, which was based on the process which is known the RNA interference or ribonucleic acid interference method, RNAi. This is the abbreviation. అయితే ఒక కణరక్షణ పద్ధతిగా RNA వ్యతీకరణం ఏదైతే ఉంటుందో ఈ RNA వ్యతీకరణం అన్ని నిజ కేంద్రక జీవుల లోపల కూడా ఇది జరుగుతుంటుంది. ఈ RNA వ్యతీకరణ mRNA తోటి కలిసి అనువాదాన్ని నిరోధించేటటువంటి ఒక విశిష్ట సంపూరక mRNA అణువుల యొక్క సైలెన్సింగ్ ప్రాసెస్కి జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంపూరక mRNA మూలకము RNA జీనోమ్లు కలిగినటువంటి వైరస్ల యొక్క సంక్రమణ వల్ల టోటల్గా ట్రాన్స్ఫాన్స్ అనేటటువంటి ఒక RNA మాధ్యమిక ప్రతికృతి అనేటటువంటి జరగడం వల్ల చలన జన్యు ఎలిమెంట్ల వల్ల ఇది ఏర్పాటు కావడం అనేటటువంటి జరుగుతుంది. RNAi ఇంటర్ఫిరెన్స్ అనేటటువంటి ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ దట్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ దట్ ట్రూ న్యూక్లియస్. A method of cellular defense. This method it involves the silencing of the specific that mRNA due to the complementary RNA molecules that binds and prevent the transformation of mRNA, that is known as the silencing. The source of this complementary RNA could be from an infection by virus having the RNA genomics or the mobile genetic elements, the transforms that replicate via the RNA intermediate. ఈ అగ్రోబ్యాక్టీరియా వాహకాలు అనేటటువంటి వాటిని ఉపయోగించి నిమటోడాకు సంబంధించినటువంటి విశిష్ట జన్యువుల్ని ఏం చేస్తారంటే అతిదేయి లోపల ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఈ DNA లోపల ప్రవేశపెట్టినటువంటి విధానం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే అది అతిదేయి కణాల లోపల సెన్స్ మరియు యాంటీ సెన్స్ అనేటటువంటి 2 రకాల రెండింటిని కూడా ఉత్పత్తి చేయడం అనే సెన్స్ అండ్ యాంటీ సెన్స్ RNAలు రెండింటిని కూడా
ఉత్పత్తి చేయడం చేస్తూ ఉంటాయి. ఈ రెండు ఆర్ఎన్ఏలు అనేటటువంటివి ఒకదానికోటి సంపూరకాలు కావడంతో ఏమర్పడుతుంది, ద్విసర్పిలమైనటువంటి ఆర్ఎన్ఏ, డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ అనేటటువంటిది ఏర్పడి ఆర్ఎన్ఏఐ అనేటటువంటిది ప్రారంభించబడి వ్యతీకరణం అనేటటువంటి ప్రారంభించబడి నిమటోడాకు సంబంధించినటువంటి విశిష్టమైన ఎంఆర్ఎన్ఏ ఉందో దాన్ని సైలెన్స్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీని పర్యవసానంగా పరాన్నజీవి యొక్క పరివర్తిత అతిథేయకరణం లోపల విశిష్ట వ్యతీకరణం అనేటటువంటి ఆర్ఎన్ఏ వ్యతీకరించడం వలన నాశనం చెందుతూ ఉంటుంది. దీనివల్ల పరివర్తిత మొక్క పరాన్నజీవి దాని నుండి తనంతట తాను అది ఏమైతుంటే రక్షించుకోవడం అనేటటువంటి చేస్తూ ఉంటాయి. Using of this agrobacterium vectors, nematode specific genes were introduced into the host plant. The introduction of DNA was such that it produces the both senses and antisense RNAs in the host cells. These are the two RNAs are there, being these are the complementary to the each other and form the dsRNA, double stranded that RNA that initiated RNAi and thus the silenced and specified mRNA at the nematodes. The consequences that the parasite could not survive in the transgenic host expressing specific interfering RNA. This transgenic plant that can therefore it got itself protected from that parasite. తర్వాత ఇతరమైనటువంటి జీవ సాంకేతిక అనువర్తనాలు, వీటిలో ఫస్ట్ ఇన్సులిన్ అనేటటువంటి దాన్ని చూద్దాం. ఈ ఇన్సులిన్ అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. చక్కెర వ్యాధి, మధుమేహం వ్యాధి వచ్చినటువంటి వాళ్లకు, డయాబెటీస్ మిల్టస్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులకు ఈ యొక్క ఇన్సులిన్ అనేటటువంటిది ఎక్కువగా ఇస్తూ ఉంటారు, మందుగా ఔషధంగా ఇస్తూ ఉంటాం. అయితే మొదట్లో ఇది ఇన్సులిన్ అనేటటువంటి పశువులు పందులను చంపి వాటి యొక్క క్లోమము ప్రాంక్రియాస్ నుంచి ఏం చేసేవాళ్ళంటే ఈ మధుమేహానికి వాడేటటువంటి ఇన్సులిన్ని సంగ్రహణము, నిష్కర్షణ అనేటటువంటి ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటి చేసేవాళ్ళు. ఈ సహజమైనటువంటి దట్ ఇన్సులిన్ యొక్క అణువును పోలి ఉండే లోపల మానవ ఇన్సులిన్ హ్యూమిలిన్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీన్ని బ్యాక్టీరియా లోపల ఈ రోజుల్లో బయోటెక్నాలజీ ఉపయోగించి తయారు చేసుకోవడం జరుగుతుంది. 1983 లోపల ఎలీ లిల్లీ అనేటటువంటి ఒక కంపెనీ, అమెరికాకు సంబంధించిన కంపెనీ, మానవుని యొక్క ఇన్సులిన్ అంటే హ్యూమిలిన్ అనేటటువంటి దాని లోపల ఏ చైన్ బి చైన్, ఏ గొలుసు బి గొలుసుకు రెండింటికి తుల్యమైనటువంటి ఈక్వల్గా ఉండేటటువంటి రెండు డిఎన్ఏ వరుస క్రమాలను ఉత్పత్తి చేసి వాటి ఇస్చరీషియా కోలై ప్లాస్మిడ్ లోపల ఇన్సులిన్ యొక్క గొలుసుల యొక్క తయారీకి ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఏ గొలుసు బి గొలుసు విడివిడిగా తయారు చేసి వాటిని నిష్కర్షించి మానవుని యొక్క ఇన్సులిన్కి అవసరమైనటువంటి డైసల్ఫైడ్ బంధాల్ని కలపడం అనేటటువంటి జరిగింది. సో insulin, what is this insulin? It is widely used for the diabetes, was earlier extracted from that pancreas of that sorghum cattle and pigs. That humulin, that human insulin, now it is made that inside the bacteria, its structure is absolutely identical to the natural molecule. In 1983, E. Lilly, an American company, prepared the two DNA sequences corresponding to the A and B chains of this human insulin, and that which is known as a humulin, and introduced into the plasmid Escherichia coli to produce the human insulin chains. These two chains, A chain and B chain, produced separately and extracted, combined by creating the disulfide bonds to form the human insulin. The possibility production through the novel method which will help the continuous supply of the insulin and stabilization of his market price. జన్యు చికిత్స, జీన్ థెరపీ. ఈ జన్యు చికిత్స అనేటటువంటిది ఏంటంటే అనువంశికంగా సంక్రమించేటటువంటి వ్యాధులను చికిత్స చేసేటటువంటి విధానాన్ని జన్యు చికిత్స అంటాం. ఈ వ్యాధులు అనేటటువంటి మీ అందరి గురుసు రకరకాల సూక్ష్మజీవుల వల్ల, పోషకాహార లోపం వల్ల వస్తుంటాయి. అది కాకుండా జన్యుపరంగా వచ్చేటటువంటి వ్యాధులే ఈ యొక్క అనువంశిక వ్యాధులు అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీని లోపల ఏం చేస్తారంటే ఒక వ్యాధి చికిత్స కోసము జన్యువులను ఒక వ్యక్తి యొక్క కణము లేదా కణజాలాల లోపలికి ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పద్ధతి లోపల జీవి పిండ దశ లోపల సాధారణమైనటువంటి జన్యువును ప్రవేశపెట్టి ఆ నిష్క్రియావంతమైనటువంటి ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి జన్యువు యొక్క స్థానం లోపల దీని చర్యలు నిర్వహించే విధంగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ జీన్ థెరపీ లోపల కనుక చూసినట్లయితే, వాట్ ఈస్ దిస్ జీన్ థెరపీ? జీన్ థెరపీ, ఇట్ ఈస్ అ కరెక్టివ్ థెరపీ టు బి టేకెన్ ఫర్ ద
that hereditary diseases. There are the certain diseases. The genes were that type of that genes were that healthy genes were inserted into the person cell or tissues to treat such a type of that disease. It involves that delivery of the normal gene into the individual or that in a embryonic condition to take the function and compensate for the normal functional gene. తర్వాత అనునిర్ధారణ మాలిక్యులర్ డయాగ్నోసిస్. ఒక వ్యాధిని ప్రభావాత్మకంగా నయం చేయాలంటే సత్వరమైనటువంటి వ్యాధి నిర్ధారణ, దాని యొక్క శరీరం యొక్క ఫిజియాలజీ, శరీర ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటి ముఖ్యం. అయితే ఇక్కడ జనరల్గా ఏం చేస్తే సిరం, ఈ రక్తంలో ఉండేటటువంటి సిరం మన ఇతరమైనటువంటి సాంప్రదాయ పద్ధతి అంటే మలము, మూత్రము, వీర్యం ఇటువంటి వాటిని తీసుకొని ఇమీడియట్గా సత్వరంగా వ్యాధి నిర్ధారణ అనేటటువంటి సాధ్యం కాదు. ఈ మధ్య కరోనా వచ్చింది, కరోనా వస్తే కూడా PCR టెస్ట్ అనేటటువంటి చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎయిడ్స్ కూడా PCR టెస్ట్ అనేటటువంటి చేస్తుంటాం. అయితే ఇక్కడ అలాంటివన్నీ కూడా దీని లోపలే వస్తుంటాయి. పునఃసంయోజక DNA సాంకేతిక, రికాంబినెంట్ DNA టెక్నాలజీ, పాలిమరైజ్ చైన్ రియాక్షన్ PCR, ఇప్పుడు కరోనా, ఎయిడ్స్ ఇలాంటిలో ఎలిజా ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ యాసీ, ఇలాంటి పద్ధతులు అనేటటువంటివి మనకు ఇమీడియట్గా రిజల్ట్ వస్తాయి. 2-3 రోజులు పెట్టకుండా వెంటనే ఒక గంట అరగంట లోపల వాటి యొక్క రిజల్ట్స్ అనేటటువంటివి వస్తుంటాయి. మాలిక్యులర్ డయాగ్నోసిస్, ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మెథడ్ ఫర్ ద డిసీజెస్. ఎర్లీ డయాగ్నోసిస్ మెథడ్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్స్ దట్ pathophysiology, it is very important. And using the conventional methods of the diagnosis by collecting the serum, urine, feces, analysis, etc. and etc. It consumes a lot of time. That it is not the early conditions of that pathogen, it cannot be detected in that such conditions. In the recombinant DNA technology, polymerase chain reaction PCR test is there. That ELISA, enzyme linked immunosorbent assay methods are there. These are some important specialized techniques are there. They can serve the purpose of that early diagnosis. Now that PCR test, it is widely now we are using for that corona diagnosis of that corona and also for that AIDS. ELISA also be widely used for the ELISA tests. That ELISA's abbreviation is also be very important. ELISA. Then what do you mean by the ELISA? ELISA అనేటటువంటిది ఏంటంటే ఒక ప్రతిరక్షక జనకం. That is it is nothing but the antigen antibody interaction. ప్రతిరక్షక జనకము, ప్రతిరక్షకాల మధ్య పరస్పరమైనటువంటి ప్రతిచర్యలను ఆధారంగా చేసుకునేటటువంటి ప్రక్రియని మనము చెప్పుకుంటాం. ఈ ప్రతిరక్షక జనకాల యొక్క ఉనికి ద్వారా వ్యాధి సంక్రమణ అనేటటువంటి కనిపెట్టవచ్చు. వ్యాధి జనకానికి వ్యతిరేకంగా సంశ్లేషించబడినటువంటి ప్రతిరక్షకాల ద్వారా దాన్ని గుర్తించడం అనేటటువంటి జరుగుతుంది. The ELISA is based on the principle of antigen and antibody interaction. The infection by the pathogen can be detected by the presence of these antigens or detecting the antibodies synthesized against that pathogen. తర్వాత DNA వేలిముద్ర, DNA ఫింగర్ ప్రింటింగ్. ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అనేది నేరస్తులను పట్టుకునేటటువంటి నేర పరిశోధన విభాగాల లోపల, అదేవిధంగా ఈ మధ్య మనకు చూస్తూ ఉంటాం, వివాదాస్పదంగా తల్లిదండ్రులు నా బిడ్డ అని కొట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాటిలో పరిష్కారం చేయడానికి కూడా విజయవంతంగా తోడ్పడుతూ ఉంటుంది. ద DNA ఫింగర్ ప్రింటింగ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫోరెన్సిక్ దట్ సైన్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ ద క్రిమినల్స్ అండ్ ఆల్సో సాల్వింగ్ ద పేరెంటల్ డిస్ప్యూట్స్ ఎక్సెట్రా. ఇప్పుడు మనము జన్యు పరివర్తిత మొక్కలు, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ జన్యు అనేటటువంటిది ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, బదిలీ పద్ధతులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్, ఈ పద్ధతుల ద్వారా వాంఛనీయ లక్షణాలతో కూడినటువంటి ఒక సృష్టించేటటువంటి మొక్కల్ని మనం ఏమంటాం అంటే జన్యు పరివర్తిత మొక్కలు అంటాం. ద ప్లాంట్స్ విత్ ద డిజైరబుల్ క్యారెక్టర్స్ దే ఆర్ క్రియేటెడ్ టు ద జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ వన్ స్పీసీస్ టు ద అనదర్ ఆర్ కాల్డ్ యాజ్ ద ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. ఇక్కడ క్లోనింగ్ చేసినటువంటి జన్యువులను వృక్ష కణాల్లో ప్రవేశపెట్టడానికి ఎన్నో రకాలైన పద్ధతులు అనేటటువంటివి ఉన్నప్పటికీ ఈ పరివర్తిత మొక్కల్ని పొందడానికి యాగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్సీ అనేటటువంటి TI ప్లాస్మిడ్ అనేటటువంటిది ఒక సమర్థవంతమైనటువంటి వాహకం, వెక్టార్గా విస్తారంగా వాడుతున్నటువంటి చేస్తున్నాం. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ మెథడ్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఇంట్రడ్యూస్ ఎ క్లోన్ జీన్ into the plant cell.
The TI plasmid Agrobacterium tumefaciensis has been widely used as an effective vector for obtaining transgenic plants. ఈ జన్యు పరివర్తిత మొక్కల్లో కనుక చూసినట్టయితే ఏ వ్యాధికారక చీడ నిరోధకత కలిగినటువంటి పరివర్తిత పంట మొక్కల్ని చూద్దాం. వీటిలో ఫస్ట్ పరివర్తిత బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్కు మనకు నిరోధకత చూపిస్తుంది. రెండోది బీటీ పత్తి కీటకాల యొక్క నిరోధకత. 3 పరివర్తిత టొమాటో మొక్కలు సూడోమోనాస్ అనేటటువంటి వ్యాధిజనక బ్యాక్టీరియాకు నిరోధకత. ఫైటాప్తెరా అనే శీలీంద్ర నిరోధక కలిగినటువంటి జన్యు పరివర్తిత బంగాళదుంప మొక్కలు. ఏ ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ హ్యావింగ్ ద రెసిస్టెన్స్ టు ద ప్యాథోజన్స్ అండ్ పెస్ట్స్. Transgenic papaya is resistant to the papaya ring spot disease virus, and BT cotton is resistant to insecticides. Transgenic tomato plants are resistant to the bacterial pathogen and Pseudomonas. Transgenic potato plant are resistant to the fungus Phytophthora. B. ఆహారాన్ని ప్రత్యేక ప్రక్రియలకు లోను చేసేటటువంటి విధానంలో కూడా ఈ జన్యు పరివర్తిత మొక్కలు అనేటటువంటి చేపడుతూ ఉంటాయి. The transgenic plants, they are suitable for the food processing technology. ఈ జన్యు పరివర్తిత టమాటో ఫ్లేవర్ సేవర్ అనేటటువంటిది ఏది ఉందో, ఫ్లేవర్ సేవర్ టమాటో లోపల, జన్యు పరివర్తిత టమాటో లోపల ఫ్లేవర్ సేవర్ అనే రకం ఉంది. అదేం చేస్తుంది, టమాటాలకు తగిలేటటువంటి దెబ్బలు గాయాలని తట్టుకునే విధంగా ఉండి ఆలస్యంగా పక్వానికి వస్తాయి. రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దూరం కూడా ఈ టమాటాలు అనేటటువంటివి మనము రవాణా చేసుకుంటాం, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. The transgenic tomato, which is known as flavor saver, is a bruising resistance and suitable for the storage and transport of due to the delayed ripening and offers longer shelf life. తర్వాత సి, మెరుగైన పోషక విలువలు కలిగినటువంటి జన్యు ద్వారా పరివర్తిత మొక్కలు. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విచ్ ద ఇంప్రూవ్డ్ న్యూట్రియంట్ వాల్యూ. ఈ థైపీ అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఉత్పరివర్తనం చెందినటువంటి జన్యు పరివర్తిత గోల్డెన్ వరికి సంబంధించింది. దీని లోపల ఏ విటమిన్ సంబంధించిన జన్యుని దాని లోపలికి మనకు ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. దాని మన వల్ల ఏమవుతుందంటే ఆ ఏ విటమిన్ కూడినటువంటి రైస్ని తీసుకోవడం వల్ల మనకు అంధత్వం అనేటటువంటి బ్లైండ్నెస్ అనేటటువంటి నివారింపజేసుకోవడం జరుగుతుంటుంది. అయితే దిస్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విత్ ద ఇంప్రూవ్డ్ న్యూట్రిషనల్ వాల్యూ, ట్రాన్స్జెనిక్ గోల్డెన్ రైస్ ఈస్ దేర్. దిస్ ఈస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద థైపే. ఈ థైపే, దిస్ ఇస్ రిచ్ ఇన్ ద విటమిన్ ఏ అండ్ విచ్ కెన్ ప్రివెంట్ ద బ్లైండ్నెస్. డి, సంకర జాతి విత్తనాల యొక్క ఉత్పత్తికి ఉపయోగపడేటటువంటి జన్యు పరివర్తిత మొక్కలు. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్. బ్రాసికా నాపస్ అనేటటువంటిది ఒక పురుష వ్యంగ్యత్వం కలిగినటువంటి మొక్క. దీన్ని ఉత్పత్తి చేయడం వల్ల విపుంసీకరణం అంటే ఎమాస్కులేషన్ అంటాం, మాన్యువల్గా చేసేటటువంటి మన ఎమాస్కులేషన్ అనేటటువంటి సమస్యను తొలగించి ఈ సంకరణ విత్తనాలను తక్కువ ఖర్చుతో మనం రూపొందిస్తూ ఉంటాం. బ్రాసికా నాఫెస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ మేల్ స్టెరైల్ ప్లాంట్ that it is produced by this BT method, that transgenic, it is also one of the transgenic plant. This will be eliminate the problem of manual emasculation and reduce the cost of hybrid seed production. ఈ రసాయనాలు, చలి, నీటి ఎద్దడి, ఉప్పు, లవణము, ఉష్ణము మరియు నిర్జీవమైనటువంటి ప్రతిబలాలను తట్టుకునేటటువంటి జన్యు పరివర్తిత మొక్కలు చూద్దాం. The transgenic plants that can tolerate the abiotic stresses caused by the chemicals, cold, drought, salt, heat and etc. వరి లోపల ఉండేటటువంటి బాస్మతి రకాన్ని చూసినట్లయితే నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే విధంగా నిరోధకతను కల్పించారు. బాస్మతి వెరైటీ ఆఫ్ ద రైస్ వాజ్ మేడ్ రెసిస్టెంట్ అగెన్స్ట్ ద బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెసెస్. రౌండప్ రెడీ సోయాబీన్స్ గుల్మనాశకతను తట్టుకునే విధంగా ఉంటుంది. రౌండప్ రెడీ సోయాబీన్ ఈజ్ దట్ హెర్బిసైడ్ టాలరెంట్. ఈ జన్యు పరివర్తిత మొక్కల లోపల ఇన్సులిన్, ఇంటర్ఫెరాన్, మానవ వృద్ధి నియంత్రకాలు, తర్వాత యాంటీబయాటిక్స్, ప్రతిరక్షకాలు మొదలైనటువంటి జన్యువులను వ్యక్తీకరణ చేసే విధంగా రూపొందించబడతాయి. మొక్కలు తయారు చేసేటటువంటి జీవరసాయనాలు ఒక ఫ్యాక్టరీయా లోపల తయారయ్యేటటువంటి వాటికి సమానంగా మరి అంతకంటే కూడా మనకు ఉండడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ మొక్కలు జీవ పరిశ్రమలుగా, బయోరియాక్టర్గా వాడి వాణిజ్యపరమైనటువంటి ఉత్పత్తులు,
ప్రత్యేకమైనటువంటి మందులు, రసాయనాలు, ప్రతిరక్షకాలని మనం భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తూ ఉంటాం. దాన్ని అనుసేద్యం అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ హ్యావ్ ద షోన్ టు ద ఎక్స్ప్రెసివ్ ఆఫ్ జీన్స్ ఆఫ్ ఇన్సులిన్, ఇంటర్ఫిరాన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్, యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్, and these biochemicals produced by these plants are good as sometimes better than those produced in the bacteria. Utilization of this plant as a bioreactors or the biofactories are obtaining the commercial usefully that products, specified medicines and chemicals, antibodies are on the large scale described as a molecular forming. జెన్యు ఇంజనీరింగ్ జరిపినటువంటి పంట మొక్కల యొక్క వల్ల జీవభద్రతా సమస్యలు కూడా వాటి వల్ల కలిగేటటువంటి కొన్ని అపోహలు అనేటటువంటి కూడా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. సమ్ ఆఫ్ ద అప్రిహెన్షన్స్ టువర్డ్స్ ద బయోసేఫ్టీ ఇష్యూస్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ ఆర్ ద ఫస్ట్ వన్, మానవుల లోపల, జంతువుల లోపల అలర్జెన్స్ లేదా టాక్సిన్స్ బదిలీ అయ్యి ఇతర సమస్యలు ఏర్పడేటటువంటి ప్రమాదం. దేర్ ఇస్ ఎ ఫియర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ద అలర్జెన్స్ ఆర్ ద టాక్సిన్ టు ద హ్యూమన్స్ అండ్ యానిమల్స్ యాజ్ అ సైడ్ ఎఫెక్ట్స్. సెకండ్ వన్, కూరగాయల మౌలికమైనటువంటి సహజత్వంలో మార్పు అనేటటువంటి దేర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ ద చేంజింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ వెజిటబుల్స్. అంటే మీ అందరూ కూడా తెలుసు, వంకాయ అంటే ఏ రంగులో ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది. వంకాయ అనేది వంకాయ రంగులో లేకుండా ఎర్రగా ఉండి యాపిల్ పండులాగా ఉంటే అంటే దాని యొక్క స్వాభావమైనటువంటి రూపం పోతుంది కదా. అది కూడా అలాంటివి కూడా జరిగే ప్రమాదం ఇక్కడ ఉంటుంది. ఈ జీవ వైవిధ్యానికి హానికరమైనటువంటి ప్రభావాన్ని చూపి వాతావరణం మీద అదేవిధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి అవకాశం ఉంది. దే మే బి పోజ్ ఏ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ ద బయోడైవర్సిటీ అండ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. సంబంధిత వన్య రకాలలో సహజమైనటువంటి బహిస్సంకరణం ద్వారా కొత్త జన్యువుల యొక్క బదిలీ అనేటటువంటి జరిగింది. జన్యు కాలుష్యం అనేటటువంటి సంభవించే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల వాటర్ సీడ్స్ అనేటటువంటివి సూపర్ వీడ్స్ అనేటటువంటివి అభివృద్ధి చెంది అవి కలుపు నాశకాల నిరోధకతకు చూపించుకుంటూ పంట మొక్కల కన్నా కూడా త్వరగా పెరుగుతుంటాయి. సహజ పరిణామక్రమం లోపల కూడా మార్పులు అనేటటువంటి వస్తుంది. దే మే బ్రింగ్ ద అబౌట్ చేంజెస్ ఇన్ ద న్యాచురల్ ఎవల్యూషనరీ ప్యాటర్న్. తర్వాత భారత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే జీఈఏసీ, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. The Indian government has set up an organization which is known as the GESC, Genetic Engineering Approval Committee. This will make the decisions regarding the value of GM, research, genetically modified research, and safety introducing that GM organisms, genetically modified organisms for the public services. ఈ భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన GESC ఏదైతే ఉందో, GM పరిశోధన అంటే జన్యు పరివర్తిత మొక్కల యొక్క వాటి యొక్క పరిశోధనలు ప్రజల సేవ కొరకు ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ జీవులు ఏవైతే ఉన్నాయో భద్రతా సమ్మేళనానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి నెలకొల్పబడడం అనేటటువంటి జరుగుతుంది. జీవభద్రతా సమస్యలు నైతికమైనటువంటి సమస్యలు. ఈ బయోసేఫ్టీ అండ్ ఎథికల్ ఇష్యూస్. ఇప్పుడు ఆసియా ఖండం లోపల 2000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటంటే వరి. ఈ వరి లోపల 2 లక్షల వరి రకాలు అనేటటువంటి కేవలం ఇండియా లోపల ఉన్నాయి. ఈ ప్రపంచంలో వరి అత్యంత వైవిధ్యం చూపించేటటువంటి దేశాల లోపల భారతదేశం అనేటటువంటిది కూడా ఒకటి. 2 lakhs varieties of that rice are alone found in India. The diversity of the rice in India is also one of the richest in the world. That basmati rice is there. This is a distinct for its aroma, unique aroma and flavor, and 27 documented varieties of basmati are grown in India. There is a reference to the basmati in ancient texts, folklore and poetry and has been grown for the centuries. బాస్మతి అనేటటువంటి వరి రకం ప్రత్యేకమైనటువంటి రుచి, వాసన కలిగి ఉండడం జరుగుతుంది. భారతదేశం లోపల 27 రకాలైనటువంటి అధికారిక బాస్మతి రకాలు అనేటటువంటి ఉన్నాయి. ఈ బాస్మతి అనేటటువంటి ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటి నుంచో ఉన్న మనకు భారతదేశంలో పండిస్తున్నాం. జానపదాల లోపల, ప్రాచీన పుస్తకాల లోపల, పద్యాల లోపల కూడా దీని గురించి వివరించడం జరిగింది. 1997 లోపల ఒక అమెరికన్ కంపెనీ, యుఎస్కి సంబంధించినటువంటి కంపెనీ పేటెంట్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ ద్వారా బాస్మతి వరి మీద పేటెంట్ రైట్స్ అనేటటువంటిది సంపాదించింది. ఇది బాస్మతి అనేది ఒక కొత్త రకంగా అమెరికా ఇలాంటి యూరప్ దేశాల లోపల కూడా అమ్మడానికి అనుమతించడం అనేటటువంటి జరిగింది. ఇన్ 1997 అమెరికన్ కంపెనీ గాట్ ద పేటెంట్ రైట్స్ ఆన్ ద బాస్మతి రైస్ త్రూ ద యుఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్. దిస్ అలౌడ్ దిస్ కంపెనీ టు సెల్ ద న్యూ వెరైటీ ఆఫ్ ద బాస్మతి ఇన్ దట్ యుఎస్ అబ్రాడ్. ఈ బయోపైరసీ అనేటటువంటి పదాన్ని బహుళ జాతీయ కంపెనీలు లేదా
ఇతరమైనటువంటి సంస్థలు ఏవైతున్నాయో వేరే దేశాల నుంచి పౌరుల నుంచి కానీ సరైనటువంటి అధికార పత్రం అనేటటువంటిది లేకుండా, నష్టపరిహారం అనేది లేకుండా, చెల్లించకుండా జీవ వనరులను వాడడానికి ఉపయోగిస్తుంటారు. Biopiracy, it is an important question, is termed that is kind to refer the use of that bio resources by the malnoria companies and other organizations which without proper authorization from the countries and people concerned or without the compensatory payment. బయోపైరసీ అనేటటువంటి పదాన్ని బహుళ జాతీయ కంపెనీలు లేదా ఇతర సంస్థల వేరే దేశాల నుండి పౌరుల నుండి కానీ సరైన అధికార పత్రం అనేటటువంటిది లేకుండా, నష్టపరిహారం అనేటటువంటి చెల్లించకుండా జీవనాలు వాడడానికి ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది. ఈ పాఠం నుంచి మనకు ఎక్కువ 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి. జాగ్రత్తగా విద్యార్థులందరూ కూడా నేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.